ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు 18/1/91. విశ్వ కళ్యాణకారి అయ్యేటందుకు సర్వస్మృతులతో సంపన్నంగా అయ్యి సర్వులకు సహయోగం ఇవ్వండి. సదా విశ్వ కళ్యాణకారి అవ్యక్త బాప్దాదా తన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు సమర్థ తండ్రి తన స్మృతి స్వరూప పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. విశ్వంలో దేశ విదేశ పిల్లలందరూ స్మృతి దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ స్మృతి దినోత్సవం పిల్లలకు తమ బ్రాహ్మణ జీవితం అంటే సమర్థ జీవితం యొక్క స్మృతిని ఇప్పిస్తుంది. ఎందుకంటే బ్రహ్మబాబా యొక్క జీవిత కథతో పాటు పిల్లల యొక్క జీవిత కథ కూడా ఉంది. నిరాకార తండ్రి సాకార బ్రహ్మబాబా ద్వారా బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని రచించారు. అప్పుడే బ్రాహ్మణుల ద్వారా అవినాశి యజ్ఞం రచించబడింది. బ్రహ్మబాబా బ్రాహ్మణులైన మీతో పాటు స్థాపనకి నిమిత్తమయ్యారు. కనుక బ్రహ్మబాబాతో పాటు ఆది బ్రాహ్మణులకు కూడా జీవిత కథ ఉంది. యజ్ఞ స్థాపనలో ఆదిదేవ్ బ్రహ్మ మరియు ఆది బ్రాహ్మణులు ఇద్దరికీ గొప్పతనం ఉంది. అనాది తండ్రి శివబాబా ఆది బ్రహ్మ ద్వారా ఆది బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని రచించారు. అలా ఆది బ్రహ్మ ద్వారా తయారైనటువంటి ఆది బ్రాహ్మణులు అనేక మంది బ్రాహ్మణులను వృద్ధి చేశారు. స్థాపన యొక్క కథను, బ్రహ్మబాబా యొక్క కథను ఈ స్మృతి రోజున వర్ణన చేస్తున్నారు. బాబా అడుగుతున్నారు, స్మృతి దినోత్సవం అంటున్నారు అంటే కేవలం ఈరోజు బ్రహ్మబాబానే జ్ఞాపకం చేశారా, లేక బ్రహ్మబాబా ద్వారా బాబా ఏవైతే మీకు స్మృతులు ఇచ్చారో ఆ స్మృతులన్నీ మీకు స్మృతిలోకి వచ్చాయా? బ్రహ్మబాబా ద్వారా శివబాబా అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు సర్వస్మృతులు ఏవైతే మీకు ఇప్పించారో అవి ఎదురుగా తెచ్చుకోండి. ఒక్కరోజులో పూర్తయిపోతాయి. అవి పెద్ద లిస్ట్ కదా. స్మృతి సప్తాహం జరుపుకున్నా కూడా ఎక్కువ విస్తారం ఉంటుంది. ఎందుకంటే మీరు కేవలం బాబా ఇప్పించినటువంటి స్మృతులను రివైజ్ చేసుకోవటం కాదు, అనుభవం చేసుకుంటున్నారు. బాబాని తెలుసుకున్న తర్వాత బాబా మనకి ఏమేమి స్మృతులు ఇప్పించారు అనేది వర్ణన చేస్తే 7 రోజుల కోర్సు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని కేవలం రివైజ్ చేసుకోవటం కాదు, మీరు ఒక్కొక్కటి కూడా అనుభవం చేసుకుంటున్నారు. స్మృతి స్వరూపం అంటే ఏంటి? పాయింట్స్ని అనుభవం చేసుకోవటమే స్మృతి స్వరూపం. బాబా ఇచ్చినటువంటి స్మృతుల యొక్క స్వరూపంగా కావాలి. స్వరూపం అంటే ప్రతి స్మృతి యొక్క అనుభూతి. భక్తిలో కేవలం ఆ స్మృతులను స్మరణ చేస్తారు. కానీ బాబా పిల్లలైన మీరు ప్రతి స్మృతి అమృతవేళ నుండి రాత్రి వరకు మన జీవితానికి సంబంధించినటువంటి ఏవైతే స్మృతులను బాబా మనకి ఇప్పించారో ఆ స్మృతులన్నింటినీ కూడా అనుభూతి చేసుకుంటూ ఉండాలి. ఏమేమి స్మృతులు అనుభవం చేసుకున్నారో వాటి విస్తారం చాలా పెద్దది కదా. అయితే బాబా పరిచయం కూడా చాలా పెద్దది. కానీ క్లుప్తంగా మీరు 5 విషయాలలో చెప్తారు. అదేవిధంగా ఆది నుండి అంతిమం వరకు
బాబా ఇచ్చిన స్మృతుల యొక్క విస్తారాన్ని కూడా 5 విషయాలలో సార రూపంలోకి తీసుకురండి. ఎలాగైతే శివబాబా పరిచయాన్ని 5 విషయాలలో చెప్తారో, చాలా పెద్దది బాబా పరిచయం, కానీ చిన్నగా 5 విషయాలలో చెప్తారు. అలాగే బాబా మీకు ఇప్పించినటువంటి స్మృతులు కూడా అనంతం, చాలా విస్తారం. 7 రోజులు చెప్పుకున్నా 10 రోజులు చెప్పుకున్నా తరగనవి. కానీ వాటిని ఒక 5 విషయాలలో సార రూపంలోకి తీసుకురండి అంటున్నారు బాబా. ఎన్ని పేర్లు ఉంటాయి మీకు? ఎన్ని స్వమానాలు ఇచ్చారు బాబా మీకు? అవి చాలా విస్తారంగా ఉంటాయి కదా. ఒక్కొక్క పేరుని స్మృతిలోకి తీసుకురండి మరియు స్వరూపమై అనుభవం చేసుకోండి. బాబా మీకు ఇచ్చినటువంటి స్వమానాలను, మీకు ఇచ్చినటువంటి స్మృతులను స్వరూపంగా అయ్యి ప్రతి స్మృతిని కూడా అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. కేవలం రిపీట్ చేయటం కాదు, రిపీట్ చేయటంలో ఆనందం కొంచెమే వస్తుంది. కానీ ఎవరైతే ఆ ప్రతి స్మృతి యొక్క స్వరూపంగా అయ్యి ఆ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారో ఆ ఆనందం చాలా అతీతమైనది మరియు ప్రియమైనది. బాబా ఇలాంటి స్మృతి ఇప్పించారు, ఇలాంటి స్వమానం ఇచ్చారు అని మనం అనుకుంటూ ఇతరులకి చెప్తూ రిపీట్ చేయటం ద్వారా వచ్చేటువంటి ఆనందం తక్కువ. కానీ బాబా ఏవైతే స్మృతులు ఇప్పించారో వాటిని అనుభవం చేసుకుంటూ ఆ స్వరూపంగా మన జీవితాన్ని తయారు చేసుకుంటే అది చాలా అతీతంగా ఉంటుంది, అతి ప్రియంగా కూడా ఉంటుంది. బాబా పిల్లలైన మీకు, మీరు నా కంటి రత్నాలు అనేటువంటి విశేష స్మృతిని ఇప్పిస్తున్నారు. అయితే బాబా చెప్తున్నారు, మీరు బాబా యొక్క కంటి వెలుగు. అయితే కేవలం నేను బాబా యొక్క నయన సితారను, కంటి వెలుగును అని అనుకోవటం కాదు. కానీ ఆ వెలుగు యొక్క విశేషత ఏంటి? వెలుగు యొక్క కర్తవ్యం ఏంటి? కంటి వెలుగుకి ఎంత శక్తి ఉంటుంది? ఇలాంటి అనుభూతులు చేసుకోండి. అంటే స్మృతి స్వరూపంగా అవ్వండి. బాబా కేవలం మనకి స్మృతిని ఇప్పించారు, కానీ ఆ కంటి వెలుగు అని బాబా ఏదైతే మనకి చెప్పారో, ఎలాగైతే స్థూలంగా కంటి వెలుగు యొక్క విశేషత గొప్పదో, ఎంత శక్తివంతమైందో, అలాగే మీరు కూడా బాబాకి కంటి రత్నాలై మీ శక్తి ద్వారా, మీ ప్రకాశం ద్వారా బాబాని ఎలా ప్రత్యక్షం చేయాలి, ఇలాంటి అనుభూతి యొక్క లోతులకు వెళ్ళి ఆ స్థితిని అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇది ఉదాహరణకి ఒక్కటే చెప్పారు బాబా, కానీ ఇంకా ఎన్నో స్వమానాలు ఇచ్చారు మనకి, ఎన్నో స్మృతులు ఇప్పించారు. అవన్నీ కూడా అనుభూతి చేసుకుంటూ ఉండండి. ఇలా ఎన్నున్నాయి మీకు? బ్రాహ్మణులైన మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? బాబా యొక్క రూపాలే మీ రూపాలు. ఆ అన్ని రూపాల యొక్క స్మృతిని అనుభవం చేసుకోండి. బాబా రూపమే మన రూపం, బాబా గుణాలే మన గుణాలు, బాబా శక్తులే మన శక్తులు, బాబా కర్తవ్యమే మన కర్తవ్యం. ఇలా విస్తారంగా బాబాకి ఎన్ని ఉన్నాయో మీకు కూడా అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. నామము, రూపము, గుణాలు, ఆది అనాది ఇప్పటి బ్రాహ్మణ జీవితం యొక్క సర్వగుణ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మీ నామాన్ని అనుభవం చేసుకోండి, మీ గుణాలను అనుభవం చేసుకోండి, మీ రూపాన్ని అనుభవం చేసుకోండి. ఆదిగా అనాదిగా బాబా మీకు ఇచ్చిన గుణాలను, ఈ బ్రాహ్మణ జీవితం యొక్క గుణాలను అనుభవం చేసుకుంటూ ఒక్కొక్క గుణం యొక్క అనుభూతిలో లీనమవ్వండి, ఆ స్వరూపంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అలాగే మీ కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి. మీ నామం గొప్పది, మీ రూపం గొప్పది, మీ గుణాలు గొప్పవి. మీకు బాబా ఇచ్చినటువంటి శ్రేష్ఠ కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి. ఆ కర్తవ్యాల యొక్క స్మృతిని ప్రత్యక్షం చేయండి. అలాగే 5వ విషయం, బాప్దాదా మీ అనాది
అనాది ఆది దేశం యొక్క స్మృతి ఇప్పించారు. బాబా అంటున్నారు, బాబా యొక్క పరిచయాన్ని 5 విషయాల్లో చెప్తారు. బాబా పేరు, బాబా రూపం, బాబా గుణాలు, బాబా కర్తవ్యం, బాబా యొక్క దేశం. అలాగే మీరు కూడా 5 విషయాలలో బాబా ఇచ్చినటువంటి ప్రాప్తుల్ని అనుభవం చేసుకోండి. మీ రూపం ద్వారా బాబా ఇచ్చినటువంటి ప్రాప్తి ఏంటి, మీ రూపానికి బాబా ఇచ్చిన ప్రాప్తి ఏంటి, ఎలాగైతే బాబాకి శివలింగ రూపంలో పూజ జరుగుతుందో అలాగే మీకు కూడా దేవతా రూపంలో మీ విగ్రహానికి ఎంతో పూజ జరుగుతుంది, ఎంతో మహిమ చేస్తున్నారు. అలా బాబా రూపంతో పాటు మీ రూపాన్ని విశేషంగా అనుభవం చేసుకోండి. అలాగే బాబా యొక్క నామానికి చాలా మహిమ చేస్తారు. బాబాకి ఎలాగైతే అనేక నామాలు ఉన్నాయో, అనేక నామాలతో బాబాని పూజిస్తున్నారో, అలాగే దేవతలైనటువంటి మిమ్మల్ని కూడా అనేక పేర్లతో పూజిస్తున్నారు. ఆ పేర్ల యొక్క స్థితిని అనుభవం చేసుకోండి. అలాగే గుణాలు, బాబా యొక్క గుణాలు అనంతమైనవి. అలాగే ఆ గుణాలన్నీ మీలో నింపి ఆ దేవీ గుణాల ద్వారా మిమ్మల్ని దేవతగా తయారు చేస్తున్నారు. కనుక ఆ దైవీ గుణాల యొక్క స్మృతిని మీలోకి తెచ్చుకుని ఆది అనాదిగా బాబా ఇచ్చినటువంటి ఆ దైవీ గుణాల యొక్క అనుభూతి చేసుకుంటూ ఆ స్మృతి యొక్క స్వరూపంగా అవ్వండి. అలాగే కర్తవ్యం, బాబా యొక్క కర్తవ్యం ఎలాగైతే విశ్వ కళ్యాణమో అలాగే బాబా మిమ్మల్ని అందరినీ కూడా విశేషమైనటువంటి విశ్వ కళ్యాణ కార్యానికి నిమిత్తం చేశారు. ఎంతో విశేషమైనటువంటి బేహద్దు సేవకి నిమిత్తం చేశారు. ఆ కర్తవ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకుని దాన్ని అనుభవం చేసుకోండి. అలాగే 5వది బాబా యొక్క దేశం గురించి చెప్తాం మనం. అలాగే మనం కూడా అనాదిగా బాబా ఎక్కడైతే పరంధామంలో ఉన్నారో అలాగే మనం కూడా పరంధామంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆత్మలం. అలా ఆ దేశం యొక్క స్మృతి ఇలా బాబా చెప్తున్నారు. బాబాకి ఎలాగైతే ఎంత విస్తారమైనటువంటి మహిమ ఉన్న 5 విషయాలలో చెప్తారో అలాగే 5 విషయాలలో మీరు కూడా మీ స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే అనాదిగా మీ దేశం యొక్క స్మృతి తెచ్చుకుంటారో అప్పుడు ఇంటికి వెళ్ళేటువంటి సమర్థత కూడా మీకు వస్తుంది. అంతేకాదు అనాది దేశంతో పాటు ఆది దేశం అంటే సత్యయుగం, ఆ రాజ్యంలోకి వెళ్ళేటువంటి రాజ్యాధికారిగా అయ్యేటువంటి ధైర్యం కూడా మీకు వస్తుంది. అలాగే అంతేకాదు వర్తమాన సంగమయుగి బ్రాహ్మణ జీవితంలో, బ్రాహ్మణ ప్రపంచంలో సంతోషంతో జీవించేటువంటి కళ కూడా మీకు స్మృతిలోకి వచ్చింది. ఈ దేశం యొక్క విషయంలో అనాదిగా మీరున్నటువంటి పరంధామం గుర్తొచ్చింది, ఆదిలో మీరున్నటువంటి సత్యుగి రాజ్యం గుర్తొస్తుంది, వర్తమానంలో సంగమయుగి ప్రపంచంలో సంతోషంతో జీవించేటువంటి కళ జ్ఞాపకం వస్తుంది. బాబా అడుగుతున్నారు, జీవించే కళ మంచిగా గుర్తొచ్చింది కదా, మీకు మంచిగా వచ్చింది కదా, అది స్మృతిలోకి తెచ్చుకోండి. ఈ మరజీవ జీవితంలో బయట ప్రపంచంతో చనిపోయి బ్రాహ్మణ ప్రపంచంలో బాబా తోడుతో బాబాతో జీవించేటువంటి అనుభవాన్ని మంచిగా చేసుకోండి. ఇప్పుడు ప్రపంచం చనిపోయే కళలోకి వేగంగా వెళ్తుంది, కానీ బ్రాహ్మణాత్మలైన మీరు సుఖమయంగా సంతోషాలతో జీవించే కళలో ఎగురుతున్నారు. మరి ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉంది? బాబా అంటున్నారు, ప్రపంచం వారు చనిపోయే కళలోకి వెళ్ళిపోతున్నారు, కానీ బ్రాహ్మణాత్మలైన మీరు జీవించే కళలో ఉంటున్నారు. ఆ జీవితం కూడా ఎలా ఉంటుంది? మీకు చాలా సుఖమయంగా చాలా సంతోషంతో జీవించేటువంటి కళలో మీరు ఎగురుతున్నారు. కనుక ఆ జీవితానికి ఈ జీవితానికి తేడా తెలుసుకుని ఆ స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇలా స్మృతి దినోత్సవం జనవరి 18
బ్రహ్మబాబా యొక్క అవ్యక్త స్మృతి దినోత్సవం అంటే కేవలం బ్రహ్మబాబాని జ్ఞాపకం చేసుకోవటం కాదు, బ్రహ్మబాబా ద్వారా బాబా ఏవైతే సర్వస్మృతులను మనకి ఇప్పించారో ఆ ఆత్మిక నశాన్ని అనుభవం చేసుకోవటం. ఈ స్మృతి దినోత్సవం రోజు ప్రపంచం వారి వలె మా బ్రహ్మబాబా ఇలా ఉండేవారు, ఆయన ఇలా చెప్పేవారు, ఇది చేశారు అని అనటం లేదు కదా. ప్రపంచంలో వారైతే ఎవరైనా చనిపోయినప్పుడు వారు చనిపోయిన రోజున ఇలా ఉండేవారు, ఇలా చేసేవారు అని అనుకుంటూ దుఃఖం యొక్క అలను వ్యాపింపచేస్తూ ఉంటారు. అలాగే బాబా అంటున్నారు, మీరు కూడా బయట ప్రపంచంలో వారిలాగా బ్రహ్మబాబా స్మృతి దినోత్సవం రోజున ఆయన అలా ఉండేవారు, ఇలా ఉండేవారు అని చెప్పుకుంటూ దుఃఖాన్ని ఏమైనా అనుభవం చేసుకుంటున్నారా? అలా ఉండకూడదు. మీరు ప్రపంచం వారు దుఃఖం యొక్క అలను వ్యాపింపచేస్తారు, కానీ మీరెలా ఉండాలి? బ్రాహ్మణాత్మలైన మీ విశేషత ఏంటంటే బ్రహ్మబాబా ఇప్పుడు కూడా మా వెంట ఉన్నారు అంటారు. అంటే తోడును అనుభవం చేసుకుంటున్నారు. స్థూలంగా వ్యక్తి లేకపోయినా సూక్ష్మంగా ఆ వ్యక్తి యొక్క స్థితిని, ఆ వ్యక్తి యొక్క తోడుని మీరు అనుభవం చేసుకుంటున్నారు. మీలో ఈ విశేషత ఉంది. బయట ప్రపంచం వారు ఎవరైనా చనిపోతే వారు చనిపోయారు అని చెప్పి దుఃఖం యొక్క అలలోకి వెళ్ళిపోతారు. ఆ చనిపోయిన రోజును కూడా జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటారు. కానీ బాబా పిల్లలైన మీరు స్థూలంగా బ్రహ్మబాబా చనిపోయారు అని బాధపడటం కాదు, మా వెంటే ఉన్నారు, మా తోడుగా ఉన్నారు, ఇలా అనుభవం చేసుకునే విశేషత బ్రాహ్మణాత్మలైన మీకు మాత్రమే ఉంది. బ్రహ్మబాబా చనిపోయారు అని మీరు అనరు, వెంటే ఉంటాను, వెంటే వెళ్తాను అని ప్రతిజ్ఞ చేశారు కదా. అయితే బ్రహ్మబాబా మనందరికీ చేసిన ప్రతిజ్ఞ ఏంటి? పిల్లలైన మీ వెంటే ఉంటాను, మీ వెంటే పరంధామానికి వస్తాను, మీ వెంటే రాజ్యంలోకి వస్తాను. మరి ఆది ఆత్మ బ్రహ్మబాబా ఈ ప్రతిజ్ఞ చేశారు. మరి ఈ ప్రతిజ్ఞ నిలుపుకోకపోతే, ఆది ఆత్మయే నిలుపుకోకపోతే ఇంకెవరు నిలబెట్టుకుంటారు? బాబా చేసిన ప్రతిజ్ఞను ఎప్పుడు తప్పరు. స్థూలంగా తోడు లేకపోయినా సూక్ష్మంగా మన వెంటే ఉంటూ మనకి శక్తినిస్తూ తోడుగా ఉంటూ నడిపిస్తారు. కేవలం ఆయన రూపం మారింది, సేవ చేసే విధి మారింది, అంతేకాని సూక్ష్మంగా మనతోనే ఉన్నారు. మీ అందరి లక్ష్యం కూడా ఏంటి? ఫరిస్తా నుండి దేవత. కనుక ఆ ఫరిస్తా రూపానికి ఉదాహరణగా బ్రహ్మబాబా అయ్యారు. ఇప్పుడు కూడా బ్రహ్మబాబా ద్వారా పిల్లలందరి పాలన జరుగుతుంది. అందువల్లనే బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులు అని పిలుచుకుంటున్నారు. అర్థమైందా? మన లక్ష్యం ఫరిస్తా నుండి దేవత. అయితే ఆ ఫరిస్తా స్థితి యొక్క రూపానికి ఉదాహరణగా కావాలి కాబట్టి బ్రహ్మబాబా ఉదాహరణగా అయ్యారు. మనందరం కూడా ఆ గమ్యానికి చేరుకోవటానికి ఆయన రూపాన్ని మార్చుకున్నారు, సేవ యొక్క విధిని మార్చుకున్నారు. కానీ ఆ విధి ద్వారా ఇప్పుడు కూడా పిల్లలందరి పాలన చేస్తూ బ్రహ్మకుమారి కుమారులుగా విశ్వంలో ప్రత్యక్షం చేస్తున్నారు. అర్థమైందా? స్మృతి దినోత్సవం యొక్క గొప్పతనం ఏంటో. స్మృతి దినోత్సవం అంటే స్మృతుల్లో సదా లవలీనమై ఉండండి. శివబాబా చెప్పినటువంటి స్మృతులలో లవలీనమై ఉండటమే బాబా సమానంగా అయ్యేటువంటి అనుభూతి అని అంటారు. మీరు ఆ స్మృతుల్లో లీనమై బాబా సమాన స్థితిని అనుభవం చేసుకుంటున్నారు. ఈ సమానం అనే మాటనే భక్తులు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని అంటారు. ఆత్మ అనేది పరమాత్మలో కలిసిపోదు, కానీ బాబా సమానంగా తయారవుతుంది. పిల్లలందరూ తమ తమ పేర్లతో స్మృతి దినోత్సవం యొక్క స్మృతిని పంపించారు. కొందరు సందేశీ అయ్యి ప్రియ స్మృతులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ నా స్మృతి విశేషంగా బాబాకి అందించండి అని చెప్తున్నారు. ఒక్కొక్కరి వేర్వేరు స్మృతి పత్రాలు రాయటానికి బదులు
మనస్సుతో ఉత్తరం రాస్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్సు యొక్క ప్రేమ బాప్దాద యొక్క నయనాలలో మనస్సులో ఇమిడి ఉంది మరియు ఇప్పుడు ఇంకా విశేషంగా నిండి ఉంది. విశేషంగా ఎవరైతే బాబాని జ్ఞాపకం చేస్తున్నారో బాప్దాద కూడా ఇప్పుడు వారిని ప్రత్యక్షంగా ఎదురుగా తీసుకువచ్చి విశేషమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు. బాప్దాద దగ్గరికి ప్రతి ఒక్కరి మనస్సు యొక్క ఉల్లాసం, మనస్సు యొక్క ఆత్మిక సంభాషణ, మనస్సు యొక్క పరిస్థితి మనోభిరాముడైన బాబా దగ్గరికి చేరుకుంటుంది. బాబా చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బాబాకు అన్నీ చెప్తారో ఆ మనస్సు యొక్క సంభాషణ, ఆ మనస్సు యొక్క ఉల్లాసం, మన మనస్సు యొక్క పరిస్థితి మనోభిరాముడైన బాబా దగ్గరికి చేరుకుంటుంది. అయితే బాప్దాద ఈరోజు పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు. సదా హృదయానికి తోడుగా, సేవలో తోడుగా, స్థితిలో సదా సాక్షిగా ఉండాలి. బాప్దాద చెప్తున్నారు, మీరెప్పుడు కూడా బాబా హృదయానికి తోడుగా, మనోభిరాముడైన బాబా హృదయంలో ఉండేవారిగా ఉండండి. బాబా చేసే సేవలో తోడుగా ఉండండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి విషయమైనా స్థితిలో సదా సాక్షిగా, నిమిత్తంగా ఉంటూ చూడండి. సదా మాయాజీతి యొక్క జెండా ఎగరవేస్తూ ఉండాలి. మాయని జయించేటువంటి జెండా ఎగరవేయండి. ప్రతి విషయంలో కూడా పిల్లలందరికీ కొత్తదేమీ కాదు అనే పాఠం ప్రతి పరిస్థితిలో సదా స్మృతి ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ విషయంలోనైనా సరే మనం స్మృతి ఉంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అనేక సార్లు జరిగింది కేవలం రిపీట్ అవుతుంది అంతే. నథింగ్ న్యూ, కొత్తదేం కాదు. ఈ పాఠం మనకెప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. బ్రాహ్మణ జీవితం అంటేనే కొత్తది కాదు కనుక ఈ జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయానికి కూడా ప్రశ్నార్థకం కానీ ఆశ్చర్యార్థకం కానీ రాకూడదు. బిందువు పెట్టాలి. ఎందుకంటే ఆత్మల యొక్క శక్తిని అనుసరించి చేసినప్పుడు అందులో ఎందుకు, ఏమిటి, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు రావచ్చు. కానీ బాబా పరమాత్మ శక్తితో మీరు ఏ కార్యమైతే చేస్తున్నారో ఆ కార్యంలో బాబా చెప్తున్నారు ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి వ్యర్థ సంకల్పాలు మీకు రాకూడదు. ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఇలాంటి సంకల్పాలు మీకు వస్తే బాబా చెప్తున్నారు అవి ఆత్మలకి చేరి అవే మీకు ఆటంకాలుగా అయిపోతాయి. అందువలన ఏ విషయంలో కూడా, మాయా పరిస్థితుల్లో కూడా, మన స్వస్థితిలోనైనా సేవలోనైనా ఎందుకు, ఏమిటి, ఏమవుతుంది, ఎలా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు మీకు రాకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం అంటేనే ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం ఉండకూడదు అంటున్నారు బాబా. ఎన్నిసార్లు ఈ సమాచారం విని ఉంటారో, కొత్త సమాచారం ఏం కాదు కదా, కొత్తదేం కాదు. ఇక్కడ ప్రతి పాఠం కూడా రిపీట్ అవుతూ ఉంది. ప్రతి పరిస్థితిలో ఇది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణ జీవితం అంటే ప్రతి సమాచారం వింటూ కల్పపూర్వపు స్మృతిలో సమర్థంగా ఉండాలి. ఏది జరగాలో అది జరుగుతుంది. అందువలన ఏమవుతుందో అనే ప్రశ్న మీకు రాకూడదు. బ్రాహ్మణ జీవితం అంటేనే జరిగే ప్రతి విషయంలో కళ్యాణం ఉంటుంది. తర్వాత ఏది జరగాలో జరుగుతుంది. అందువల్ల ఎందుకు, ఏమిటి, ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఇలాంటి ప్రశ్నలు మీకు రాకూడదు. ఎందుకంటే బాబా పిల్లలైన మీరెవరు? త్రికాలదర్శులు. డ్రామా యొక్క ఆది, మధ్య, అంత్యాలు తెలిసినవారు. మరైతే వర్తమానం గురించి మీకు తెలీదా? బాబా అంటున్నారు త్రికాలదర్శి ఆత్మలు, డ్రామా యొక్క ఆది, మధ్య, అంత్య రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు. మరి వర్తమానంలో జరిగేటువంటి పరిస్థితులను చూసి, విషయాలను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ వర్తమానం గురించి మీకు తెలీదా అడుగుతున్నారు బాబా. వర్తమానంలో మీరందరూ ధారణ చేయవలసిన పాయింట్ ఏంటంటే నథింగ్ న్యూ.
ఏది జరిగినా ఏ పరిస్థితి వచ్చినా కొత్తదేమీ కాదు. భయపడటం లేదు కదా అడుగుతున్నారు బాబా. బ్రాహ్మణ జీవితంలో ప్రతి అడుగులో కళ్యాణం ఉంటుంది, మీరు భయపడక్కర్లేదు. బాబా ఇచ్చేటువంటి పాఠం ఏంటి? బ్రాహ్మణ జీవితంలో ప్రతి అడుగులో మీకు కళ్యాణం ఉంటుంది, మీరు ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. ఆశ్చర్యార్థకం వద్దు, మీకు ప్రశ్నార్థకం వద్దు. కానీ మీ అందరి కర్తవ్యం ఏంటి? మీ శాంతి శక్తి ద్వారా అశాంతి ఆత్మలకు శాంతి కిరణాలు ఇవ్వాలి. మీరు భయపడకూడదు, అలజడవ్వకూడదు. మీరు శాంతి స్వరూప ఆత్మగా అయ్యి విశ్వాత్మలందరికీ మీ శాంతి శక్తితో శాంతి కిరణాలు పంపించాలి. మీ సోదరులే కదా, కనుక ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధంతో వారికి సహయోగిగా అవ్వండి. వాళ్ళు చాలా అశాంతిగా ఉన్నారు, మీరు శాంతి శక్తితో నిండుగా ఉన్నారు. మీ సోదరాత్మలు ఈశ్వరీయ పరివారం వాళ్ళందరికీ కూడా ఈ శాంతి కిరణాలు పంపించే కర్తవ్యం చేయండి. యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో అంతగా మీ యోగి ఆత్మల యోగం వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు యుద్ధం ఎంత తీవ్రంగా వచ్చినా యోగి ఆత్మలైన మీరు ఎంత యోగం చేస్తూ ఉంటారో అంతగా వాళ్ళకి శాంతి అనే సహయోగం అందుతూ ఉంటుంది. అందువలన విశేష సమయం తీసి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి. ఇదే బ్రాహ్మణాత్మలైన మీ కర్తవ్యం. మీరు ఏ విషయంలో కూడా మీరు అలజడవ్వకుండా, మీరు భయపడకుండా, ప్రతి విషయంలో కళ్యాణం ఉంది అని భావిస్తూ కొత్తదేమి కాదు అనే పాఠాన్ని చదువుకుంటూ విశ్వాత్మలందరికీ కూడా శాంతి శక్తితో శాంతి యొక్క కిరణాలు పంపించేటువంటి సహయోగం ఇచ్చే కర్తవ్యం బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. సర్వస్మృతి స్వరూప శ్రేష్ఠాత్మలకు బాబా సమానంగా అయ్యే లక్ష్యం మరియు లక్షణాలను ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయాన్ని బాబాతో అనుభవం చేసుకునే సమీపాత్మలకు, సదా కొత్తదేమి కాదు అనే పాఠాన్ని స్మృతి స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి, సదా విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వాత్మలకు సహయోగం ఇచ్చేవారికి, సదా విజయరత్నాలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.